హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ బట్టి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీ గురించి ఆలోచనలు ఉన్నాయా, ఆ ఆలోచనలో మీ గురించి అసలు ఏమైనా రిగ్రెట్ ఫీల్ ఉందా, మిస్ అవుతున్నారా, కోపం ఉందా, అసలు ఆలోచించట్లేదా, అలానే మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్, ఏ ఎనర్జీస్ వస్తే ఆ విధానంలోనే నేను ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ 5 ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీస్ అయితే ఉంది కదా, ఇది సఫల్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏదొస్తే అదే రీడింగ్ ఇస్తాను. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. నేను బాటమ్ ఆఫ్ డెక్కే తీస్తానండి, దానికి అది పడింది అలా ఉంచేస్తున్నాను. మీ పర్సన్ లైఫ్ గురించి అయితే తీస్తాను, అది మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్. కానీ మీ గురించి ఎనర్జీస్ అడిగాను కదా ప్రశ్న, ఆ ప్రశ్న ఏమిస్తున్నారు మీ పర్సన్. బాటమ్ ఆఫ్ డెక్ మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి 8 ఆఫ్ సార్డ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కాంబినేషన్ చూశారు కదా. ఇక్కడ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి, మనసులో రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ మీ గురించి బాధపడుతున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మీ పిక్స్ చూస్తున్నారు. దీనికి ఇది క్లారిఫికేషన్, ఇది ఇక్కడ ఉంచేస్తానండి. అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా పడ్డాయి కదా ఎనర్జీస్. మొదటి ఎనర్జీస్ ఏమో ఏస్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది. చెప్పాను కదా మీ పర్సన్ జీవితం మీద ఏదో క్లారిటీ వచ్చింది. వీటంతటి ఇవే పడ్డాయి కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే, వాళ్ళ లైఫ్లో ఏం జరిగిందంటే, ఇప్పుడు మీ పర్సన్ వచ్చి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు, కానీ ఒక విషయంలో భయపడుతున్నారండి. అంటే ఇప్పుడు మాట్లాడే సమయమా కాదా, మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇప్పుడు మీరు వారిని అర్థం చేసుకుంటారా లేదా, అంటే మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వారు వచ్చి మీతో మాట్లాడితే మీరేమైనా బాధ పెట్టేలా మాట్లాడతారా, లేదంటే మీరేమైనా అపార్థం చేసుకుంటారా, పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారా. ఇలా అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు, రిగ్రెట్ ఫీల్లో ఉన్నారు. వారి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే లో ఎనర్జీస్లో అయితే ఉన్నారండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఒక ఓవర్ థింకింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఎనర్జీస్ తల పట్టేసినట్టు, ఒక విధమైన భయం, ఇలా మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. కానీ వారు ఎందుకు ఇంతలా బాధపడుతున్నారంటే, వారి లైఫ్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవో కనిపిస్తున్నాయండి. మీ పర్సన్ ఒక విషయంలో అయితే మోసపోయారు. ఆ మోసపోయింది కూడా ఎలా ఉంది అంటే, డబ్బుల పరంగా మోసపోవడం అయితే జరిగింది, ఆస్తుల పరంగా మోసపోవడం అయితే జరిగింది, రిలేషన్షిప్ పరంగా కూడా మోసపోవడం అయితే జరిగింది, ఒక ప్రపోజల్ పరంగా కూడా మోసపోవడం అయితే జరిగింది. మొత్తం ఇక్కడ చూసే వ్యూవర్స్ ఎంతమంది ఉన్నా వారి ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయండి. అంటే ఇక్కడ మీ లైఫ్లో ఒక్కొక్క ఎనర్జీస్ ఇక్కడ మీకు సమాధానాలు అయితే ఇస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్కి ఒక నిజం అయితే తెలుసుకున్నారు. అంటే ఆ నిజం ఏ విధంగా ఉంది అంటే, ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్కి ఇలా రిలేటెడ్గా చూద్దాం. మీ పర్సన్ గతంలో ఒక వివరం సవరం లేని వారండి. ఏ విధంగా చెప్తున్నానంటే, ఇప్పుడు వారి లైఫ్లో గతంలో, ఇప్పుడు కాదు, గతంలో వారికి ఎవరో ప్రపోజల్ ఇచ్చారు. అది ఏదైనా కావచ్చు, ఒక బిజినెస్ పరంగా ప్రపోజల్ ఇవ్వటం కానీ, ఒక లవ్ ప్రపోజల్ కానీ, అండ్ మ్యారేజ్ ప్రపోజల్ కానీ, సంథింగ్ ఏదో ఇవ్వటం అయితే జరిగింది. ఈ విషయంలో మీ పర్సన్ ఒక మంచి లేదు చెడ్డ లేదు, ఆ ప్రపోజల్ నచ్చి యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో వారి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, 5 ఆఫ్ పెంటికల్స్ రావడం అయితే జరిగింది. ఈ 5 ఆఫ్ పెంటికల్స్ ఏంటి అంటే మోసపోవడం. ఇప్పుడు మీ పర్సన్ ఒక జీవితాన్ని ఊహించుకోవటం, అండ్ ఇంకా అవతలి వారు చెప్పిన మాటల్లో అంతలా అట్రాక్ట్ చేశాయండి. ఒక జీవితం చూశారు,
ఎలా చెప్పాలి, ఇంకా కళ్ళ ముందు డబ్బు అయితే కనిపించిందండి ఆ మాటల్లో. మీ పర్సన్ వీరి మాటలు ఎలా యాక్సెప్ట్ చేశారో, వారి ప్రపోజల్ ఎలా యాక్సెప్ట్ చేశారో, మిమ్మల్ని అసలు మీ గురించి కూడా పట్టించుకోలేదండి. మిమ్మల్ని మంచి చెడ్డ అడగడం కానీ అసలు మీతో ఏ విషయం కూడా షేర్ చేసుకోలేదు. ఎప్పుడైతే మీతో ఏమీ చెప్పకుండా వీరి నిర్ణయాలు వీరు ఎప్పుడు తీసుకున్నారో 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్లో అయితే రావడం అయితే జరిగింది. అన్ని విధాలా మోసపోయారండి. మోసం అంటే ఒక డబ్బు విషయంలో మోసం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే 8 ఆఫ్ కప్స్. ఇప్పుడు మీ పర్సన్ అప్సెట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ అప్సెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే అవకాశాలు చూసుకుని వెళ్ళిపోయారండి. ఆ అవకాశాలు సంతోషంగా ఉన్నారంటే మోసపోవడం అయితే జరిగింది. గతం గుర్తు రావటం, మళ్ళీ గతంలోకి రావాలి అనుకున్న ఒక విధమైన భయం. ఎందుకంటే మీ పర్సన్ ఒక మనీ మైండెడ్ పర్సన్ అండ్ ఒక మంచి చెడ్డ తెలీదు, ఎమోషన్స్ ఫీలింగ్స్ తెలుసు కానీ అంత వాల్యూ ఇచ్చేవారు కాదండి. మీకు వాల్యూ ఇవ్వటం అంటే ఒక లోకు చేయటం అన్నమాట. ఎప్పుడు మీ పర్సన్ మీకన్నా ఎదుటివారికి ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఎదుటివారి మాటలను నమ్మటం, ఎదుటివారి మాటల మీదే నడవటం అయితే జరిగింది. మీ పర్సన్కి కొన్ని తెలివితేటలు ఉంటాయి కానీ ఆ తెలివిలో తెలివి తక్కువ పనులు కూడా చేశారు. డబ్బంటే అందరికీ ఆశ పుడుతుందండి, కానీ ఒకరు చెప్పారు కదా అని మనం నిర్ణయాలు తీసేసుకుంటే ఆ నిర్ణయాలు ఒకటి మంచి జరుగుతుంది, ఒకటి ఇబ్బంది పడతాం, సమస్యలు అయితే ఎదుర్కొంటారు. ఒకరు ఏదైనా చెప్తే మాత్రం ఇప్పుడు బిజినెస్ కానీ జాబ్ కానీ వదిలేయండి. ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆ బిజినెస్ లాస్లో ఉన్నది ప్రాఫిట్ చూడొచ్చు కష్టపడితే. జాబ్ అయినా సరే ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్. కానీ ఇక్కడ ఇలా కాదండి. రిలేషన్ విషయంలో ఇప్పుడు ఎమోషన్ ఫీలింగ్స్తో ఆడుకుంటే ఏమవుతుంది? అటు మీ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే, మీ లైఫ్ అయితే స్పాయిల్ అవ్వడం అయితే జరగదు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి మీరు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో, ఎంత ప్రేమ ఇచ్చారో, మీలాంటి వారిని వదులుకుని వారి జీవితం వారే నాశనం చేసుకున్నారండి. ఆశపడ్డారు, ఆ ఆశలో సంతోషం ఉందా అంటే నాశనం అయితే కనిపిస్తుంది. అంటే వారి చేతులారా వారు చేసుకున్న నాశనం అనమాట. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్కి ఇప్పుడు చాలా అవసరమైతే ఉంది. ఇప్పుడు మీ పర్సన్కి సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రపోజల్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, మంచి చెడ్డ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీరెవ్వరు మీ పర్సన్కి అందుబాటులో అయితే లేరు. ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకున్న నిజం ఏంటంటే అయిన వారెవరు కాని వారెవరు. వీరు మంచిగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడిన వారు ఇప్పుడు కష్టంలో ఉంటే ఎవరు పట్టించుకోవట్లేదు. వారు అయిన వారు కావచ్చు, నమ్మిన వారు కావచ్చు, వారికి ఇష్టమైన వారు కావచ్చు. ఇక్కడ మీ పర్సన్ మైండ్లో లిస్ట్లో గతంలో మీరైతే లేరండి. ఇప్పుడు మీ పర్సన్ మైండ్లో మీరైతే గుర్తుకు రావడం. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ మీరు ఏ మంచి చేసినా, ఏ సపోర్ట్ చేసినా, ఏ కేరింగ్ తీసుకున్నా సరే ఆ విషయాలన్నీ ఇప్పుడు గుర్తు వస్తున్నాయి. ప్రతి సిచ్యువేషన్స్కి మిమ్మల్ని కంపేర్ అయితే చేసుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి రిగ్రెట్ అవ్వటం, 24 గంటలు వారి సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి బాధపడుతున్నారు. మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మీ గురించి అయితే ఈ సిచ్యువేషన్లో ఉన్నారండి. కొంచెం డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది. పరిస్థితులు కూడా ఏమీ బాగాలేదు అసలు. ఇలా వారి లైఫ్లో అయితే ఈ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అందుకే మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఎనర్జీస్లో ఏ రాశి వారికి అంటే మీ రాశి ప్రకారంగా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. దాన్ని బట్టి మీ పర్సన్ మనసులో ఏం చెప్పాలి అనుకుంటున్నారో కూడా చూద్దాం. చూసే వ్యూవర్స్ యొక్క రాశుల ప్రకారంగా ఎనర్జీస్ అయితే తీస్తున్నానండి. అంటే మీ రాశుల ప్రకారంగా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. Two of Cups, 8 of Pentacles, Strength, Queen of Pentacles, Nine of Pentacles.
ఇది మీ పర్సన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయా? ఇప్పుడు మీ పర్సన్కి ఒక అమ్మ ప్రేమ లాంటిది కావాలి. అమ్మ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? మీ దగ్గరే. అందుకే మీ గురించి స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్ సంతోషం మీలోనే వెతుక్కుంటున్నారండి. ఇప్పుడు అన్కండిషన్ లవ్ అయితే కనిపిస్తుంది. నేనేం ఇది ఎనర్జీస్ జస్ట్ చూపిస్తున్నారు అంటే ఇక్కడ మీకు యాక్యురేట్ రేటింగ్ ఇవ్వడానికి. మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి మీ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే మీ పర్సన్ ఎనర్జీస్ అంటే మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారైతే మీ పర్సన్ అయితే అన్కండిషన్ లవ్ అయితే కనిపిస్తుందండి. రీనాని కోరుకుంటున్నారు. మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ వారికి కనెక్ట్ అవుతున్నాయి. అంటే మీ గురించి ఎక్కువ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే త్వరలో రీనన్ అయితే ఉంటుందండి. త్వరలో అంటే మేబీ ఒక 2 monthsలో రీనన్ అయితే ఉంటుంది. మీ పర్సన్ నుండి మీకు ప్రపోజల్ అయితే వస్తుంది. అంటే ప్రజెంట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితో ఉన్నా సరే అప్పటికి విడిపోతారండి. విడిపోయాక మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వడం, మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే వారి సిచ్యువేషన్ అయితే బాగాలేదు. ఇవన్నీ సర్దుకోవడానికి 2 months మేబీ 2 months అయితే టైం పడుతుంది. ఈ 2 monthsలో మీ పర్సన్ మీతో మాట్లాడడం కానీ ప్రపోజల్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ మీకైతే యూనియన్ అయితే ఉంటుందండి ఈరోజు రీడింగ్లో. నెక్స్ట్ వచ్చేసి మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే మీ పర్సన్ అయితే కష్టపడుతున్నారండి. అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో కనిపిస్తుంది. వారికి డబ్బు అయితే చాలా అవసరం. ఇప్పుడు అవసరానికి కష్టపడుతున్నారు. మీరు ఉన్నప్పుడు వారికి ఆ కష్టం అయితే తెలియలేదండి. ఇప్పుడు కష్టపడుతున్నారు. మిమ్మల్ని కూడా తలుచుకుంటున్నారు. మీరుంటే ఒక సపోర్ట్ ఇచ్చేవారు, హెల్ప్ ఇచ్చేవారు. అంటే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా బాగోకపోయినా సరే ఒక మంచి తెలుసు, చెడ్డ తెలుసు మీకు. అంటే మీ పర్సన్కి వారికి సపోర్ట్గా ఉండాలి అని మీరు ఎప్పుడు అనుకునేవారు. ఈ విధంగా కూడా ఆలోచిస్తున్నారండి. అంటే మీకు మీ సిచ్యువేషన్ బాగున్నప్పుడు మీ పర్సన్ ఎలా మీ గురించి ఆలోచిస్తారంటే డబ్బు పరంగా హెల్ప్ చేయకపోయినా సరే ఒక మనిషి అన్నవారు పక్కన ఉంటే ఒక ధైర్యం అయితే ఉంటుంది. ఎప్పుడు మీరు వారిని ఎప్పుడు మోటివేట్ చేయడం ఇలా అయితే అయి ఉంటుంది. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి. కొంచెం మార్పు అయితే కనిపిస్తుంది. ఈ మార్పు ఏంటంటే మీ పర్సన్ మీకు ఇష్టం లేకుండా వారికి నచ్చినట్టు ఉండటం, వారికి నచ్చిన పనులు చేయటం చేసేవారు. ప్రజెంట్ వారికి జీవితం అయితే చాలా నేర్పించిందండి. ఆ జీవితంలో ఎలా కష్టపడాలి, అసలు మీరు ఏదైనా మంచి మాట అంటే ఆ మాటనైతే పట్టుకున్నారండి. ఆ మాట మీదే వారు నిలబడి ఉన్నారు. మీ పర్సన్ అయితే మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారంట. అంటే ఇప్పుడు వారి పరిస్థితి అయితే ఏమీ బాగాలేదు. మీ గురించి మారుతున్నారు, మీకు నచ్చినట్టు మారుతున్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్లో నెక్స్ట్ వచ్చేసి మేషం, సింహం, ధనుస్సు రాశి వారు. మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్కి ఎవరున్నా లేకపోయినా సరే మీరున్నారనే ధైర్యం అండి. ఇప్పుడు మీ పర్సన్ ఒక ఏంటంటే మూర్ఖత్వంగా అయితే ఉన్నారు. అవతల వారితో ఏమైనా గొడవ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరున్నారని ధైర్యం అన్నది ఉంటుంది. మీ పర్సన్ గతంలో మీరైతే వారిని కంట్రోల్ చేసేవారని, మీరు మొండివారని, మీరు అర్థం చేసుకోరని, ఎప్పుడు మీరు వారితోటి ఆర్గ్యుమెంట్ చేసేవారని ఇలా మీ పర్సన్ అనుకున్నారండి. కానీ ఇప్పుడు వారికి తెలిసి వచ్చింది ఏంటంటే ఒక మంచి చెడ్డ చెప్పేవారు ఎవరైనా ఉన్నారంటే అది మీరే. మీకు మంచి విషయంలో ఎంత మంచి చేయాలో తెలుసు. మీకు ఏదైనా చెడ్డ జరిగితే మాత్రం మీరు ఎలా రియాక్ట్ అవుతారో మీ పర్సన్ అయితే తెలుసుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు ప్రతిదీ కంట్రోల్ చేశారంటే వారి మంచిగా అనుకుని ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి హార్ట్ ఆఫ్ కరేజ్ ఎవరంటే మీరండి. అంటే మీరున్న ధైర్యం ఉంది. ఇప్పుడు వారి లైఫ్లో ఏం జరిగినా సరే, ఎవరు వదిలేసి వెళ్ళిపోయినా సరే మీరు వారి కోసం వెయిట్ చేస్తారు. ఎప్పటికైనా వారి కోసం నిలబడి ఉంటారు అన్నట్టు మీ పర్సన్ అయితే ఇలాంటి ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. ప్రజెంట్ ఎవరితోనూ గొడవ పడడం కానీ అండ్ ఎదురు తిరగడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు అనమాట. అంటే మీరున్నారని ధైర్యంగా ఉన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి వారైతే మీ పర్సన్ మీ గురించి అయితే కొంచెం ఎలా ఉందంటే కొంచెం స్వార్థం అయితే కనిపిస్తుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు వారికి డబ్బు అవసరమైతే ఉందండి. ఆ డబ్బు అవసరం ఎలా ఉంది అంటే
మిమ్మల్ని కొంచెం హెల్ప్ అడగడం కానీ సంథింగ్ వారు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తున్నారంటే వారి కష్టకాలంలో మీరైతే గుర్తు రావటం అయితే జరిగింది, జరగబోతుంది కూడా. ప్రజెంట్ వారి సిచ్యువేషన్ ఇప్పుడిప్పుడే డౌన్ఫాల్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఈ డౌన్ఫాల్ అన్నది ఎనీ టైం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్లో ఇంక స్టార్ట్ అవుతున్నాయి వారి లైఫ్లో. ఇప్పుడు మళ్ళీ మీ వైపు ఆలోచించి మీతో మాట్లాడడం ఇలా ఏదో సంఘటన అయితే ఉండబోతున్నాయి. ఈరోజు ఎనర్జీస్లో అయితే ఇలా రావడం అయితే జరిగింది. ఇక్కడ డబ్బు పరంగా అయితే 9 రాసుల వరకు అయితే బాగా పాజిటివ్గా అయితే ఉందండి. పాజిటివ్గా అంటే డబ్బు విషయంలో అయితే బంధం అయితే కలుస్తుంది. అండ్ ఒక ఎనర్జీస్ మాత్రం ఎవరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వరకు అయితే మీరు గతంలో ఎప్పుడు వారికి ఎలా ఉండేవారంటే ప్రేమ ఇచ్చారు, సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు. ఇవన్నీ మీ పర్సన్ గుర్తు చేసుకుని మళ్ళీ ఇదే బంధం కావాలి, మీతో లైఫ్ లాంగ్ జీవితం ఉండాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఇలా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే మిగతా రాశులు డబ్బు పరమైన హెల్ప్, సపోర్ట్ అయితే కావాలి. మళ్ళీ కొన్ని రాశులు అయితే మీ పర్సన్ మీ గురించి మారటం, మీకు కమిట్మెంట్ ఇవ్వాలని కొన్ని వారు లైఫ్లో కొన్ని సమస్యలు తీర్చుకున్నాక మళ్ళీ మీతో మాట్లాడడం ఇలా చేస్తున్నారు. ఒక వాటర్ ఎనర్జీకే అనుకూలంగా ఉండటం అయితే జరిగింది. మరి మీ పర్సన్ మనసులో మాట కూడా చూద్దాం ఈ ఎనర్జీస్లో. ఇక్కడ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ మనసులో మాట ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఏంజెస్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. వీటంతటి ఇవే వస్తే తీస్తానండి. మీకు కనిపిస్తే అన్నిసార్లు చెప్తున్నాను, బోర్ కొడుతుంది అనుకోవద్దు. అంటే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, వారి గురించి టైం వేస్ట్ చేయనండి. ప్రతిదీ ఎనర్జీస్ కార్డ్ మీకు రీడింగే ఉంటుంది. ఇక నుంచి ఇలా చెప్పనులే. ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే ఉంటాయండి. ఈ టారోట్ కార్డ్స్ కాదు, ఆస్ట్రాలజీలో సంబంధించి కొంచెం డిఫరెంట్గా యూట్యూబ్లో కూడా ఎక్కడ ఉండవు అలాంటి కంటెంట్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఏంజెస్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. వ్యూవర్స్ వారి పర్సన్ మనసులో మాట. వారి పర్సన్ మనసులో మాట ఏం చెప్పాలి అనుకుంటున్నారు. వారి పర్సన్ మనసులో మాట ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ద హై ప్రెస్టియస్. చెప్పిన డబ్బు విషయంలోనే అయితే కొన్ని రాసులకి కనెక్ట్ అవుతున్నాయండి. వాటర్ ఎనర్జీ మట్టికి సూపర్ ఈరోజు ఎనర్జీస్లో. క్లారిఫికేషన్ కూడా తీద్దామా. బాటమ్ ఆఫ్ డెక్ ఇది ఎంప్రెస్ వచ్చింది కదా. 9 రాసులేమో డబ్బుకు సంబంధించి చూస్తే 3 రాసుల వారికేమో మీ పర్సన్ మీరంటే చాలా ఇష్టమైతే చూపిస్తున్నారండి. థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ అయితే ఏమీ లేదు. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు. మేబీ మీ పర్సన్ వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నా సరే ఎందుకో మీరు గుర్తు రావటం, మీతో మాట్లాడాలనిపించడం, ఎనీ టైం వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. ఇది దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్. ఇది దీనికి సంబంధించి, ఇది దీనికి సంబంధించి, ఇది దీనికి సంబంధించి చెప్పాను కదా. ఇదిగోండి మీ పర్సన్ మీతో మాట్లాడాలని మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారండి. డబ్బుకు సంబంధించి హెల్ప్ అడగడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని అడగాలా వద్దా అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ ఫస్ట్ ఎనర్జీస్ వచ్చేసి కప్స్ ఎనర్జీస్ వచ్చినాయి. అంటే మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారైతే మీ పర్సన్ అంటే మిమ్మల్ని అంటే చాలా మిస్ అవుతున్నారు. ఒక పొసెసివ్ ఫీల్లో ఉన్నారు. అంటే మీరు వారికే సొంతం. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారేమో, మీరు వేరే రిలేషన్లోకి వెళ్ళిపోతారేమో, ఇంకా మీరు వారికి దూరం అయిపోతారేమో, ఇలాంటి ఆలోచనలు అయితే అవుతున్నారు. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారంట. మీ పార్ట్నర్ వచ్చేసి మీరు వారికే సొంతం అన్నట్టు వారు అంటున్నారు. చాలా పొసెసివ్గా ఉంటున్నారండి.
నెక్స్ట్ వీరు ఏ రాశి వారంటే వృషభ, కన్య, మకర రాశి. మీ పర్సన్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే థర్డ్ పార్టీ వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మీకు దూరం అవడానికి కారణం కూడా వీరే అని, ఇప్పుడు మీ గురించి ఆలోచించి బాధపడుతున్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారే మిమ్మల్ని దూరం చేశారని, ఇప్పుడు థర్డ్ పార్టీ వారితోటి అంత బాండింగ్ అయితే లేదని, మిమ్మల్ని కోల్పోయారు, ఈ థర్డ్ పార్టీ వారి వల్ల లైఫ్ నాశనం అయిపోయిందని మీ పర్సన్ అయితే మీకైతే చెప్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మేషం, సింహం, ధనుస్సు రాశి వారు. మీ పర్సన్ మీకు ఏం చెప్పబోతున్నారంటే, మీ పర్సన్ వచ్చేసి వేరే వారితోటి ఎక్కువ గొడవలు అయితే పడుతున్నారంట, అది కూడా మీ గురించే. ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి ఒంటరిగా అయితే ఉన్నారు. అండ్ ఒంటరిగా ఉంటే ఇంకా ఎవరితోని మాట్లాడకుండా ఒంటరిగా ఉండటం, ఎవరితో అంత బాండింగ్ అయితే కనిపించట్లేదండి. మీ టాపిక్ వచ్చినప్పుడు గొడవ పడటం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ అయితే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆలోచన అంటే మైండ్లో ఏదో సంఘర్షణ, ఎదుటివారు రెచ్చగొట్టడం, ఆ మాటల్లో మీ టాపిక్కి రావటం, మళ్ళీ మీ గురించి ఆలోచించడం, ఇలా మీ పర్సన్ అయితే ఉన్నారని. అండ్ మీ పర్సను ఎవరితోనో మాట్లాడుతున్నారని మీ గురించి, అంటే మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ లైఫ్లో జరిగిన విషయాలన్నీ వేరే వారితో చెప్పటం, సంథింగ్ అంటే ఒక కోపంలో మాట్లాడడం, ఆ కోపంలోని మీ గురించి మాట్లాడడం, మీరు కూడా అంటే గతంలో ఏదైనా మీరు బాధ పెట్టే మాట ఏమైనా అంటే దాన్ని కూడా ఇప్పుడు వారు డిస్కషన్ ఏదో చేస్తున్నారండి ఇది. కానీ మీ పార్ట్నర్ ఏంటంటే మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అన్నట్టు మీ పర్సన్ అయితే మళ్ళీ మీ వైపు ఆలోచిస్తున్నారు, కనుక్కుంటున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు మిథున, తుల, కుంభరాశి వారు అయితే మీ పర్సన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే చిక్కుకున్నారంట. థర్డ్ పార్టీ వారంటే ఏ విధంగానే తీసుకొచ్చండి, పర్టికులర్గా రిలేషన్షిప్ అని కాదు. ద డెవల్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్కి ఇప్పుడు మీరు చాలా అంటే చాలా ఇష్టమైతే చూపిస్తున్నారు. మీ గురించి 24/7 అయితే ఆలోచిస్తున్నారు. అంటే మీకు ఎడిక్ట్ అయిపోయారంటండి. ఎవరితో అంత బాండింగ్ లేదు, కనిపించట్లేదు, ఒక్కరే ఉంటున్నారు, మీ పిక్స్ చూస్తున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మీకు అంతలా ఎడిక్ట్ అయిపోవడం అయితే జరిగింది. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ రావడం అయితే జరిగింది కదా. మేబీ ఇక్కడ 10 years నుండి కూడా సపరేషన్లో ఉన్నవారు కానీ, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కానీ, సపరేషన్ అంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే మళ్ళీ గతంలో ఉన్నవారు మళ్ళీ మీతో మాట్లాడడం, ఇప్పుడు వారి లైఫ్లో అయితే అంత లేదండి. మేబీ వారి లైఫ్లో డివోర్స్ అయిపోవడం కానీ, కోల్పోవడం కానీ, సంథింగ్ ఏదో అయితే ఉంది. గతంలో మళ్ళీ వారు పరిచయం అవ్వటం, అండ్ విడిపోయిన భార్యాభర్తలు కలవటం, అండ్ లవర్స్కి అయితే మ్యారేజ్ ఉండటం, సంథింగ్ ఇలాంటి పాజిటివ్ అయితే కనిపిస్తున్నాయి. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే అన్ని సంతోషాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ ఎక్కువ ఎవరికి పాజిటివ్ జరగబోతుందంటే కప్స్ ఎనర్జీస్, కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారికి అయితే రీయూనియన్ ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు ఎనర్జీస్లో ఇలా రావడం అయితే జరిగిందండి. మరి ఎవరి లైఫ్కి మంచి జరుగుతుందో చూడాలి. మేబీ 2 monthsలో అయితే ఈ వాటర్ ఎనర్జీస్ వారికి అయితే గుడ్ న్యూస్ అయితే వినటం జరుగుతుంది. మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. అండ్ మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినా అప్పటికే వేరే వారితో డివోర్స్ అయిపోవడం అయితే సంథింగ్ ఏదో జరుగుతుందండి. ఇప్పుడు రీయూనియన్ అయితే ఉంటుంది, మీరు ఏ విధంగా తీసుకున్నా సరే. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరిగిందండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఛానల్ మీద ఇంట్రెస్ట్తో కానీ, నమ్మకంతో కానీ ఏదో విధంగా ఛానల్ ఫాలో అవుతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తున్నట్టే కదా మీకు ముందు ముందు ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే ఉంటాయండి. ఎవ్వరూ చెప్పలేము, అసలు కొత్త కొత్త విషయాలు వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇలా మధ్య మధ్యలో రీడింగ్స్ మధ్యలో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మేబీ నెక్స్ట్ మంత్లో నుంచి స్టార్ట్ అవుతాయండి ఆ కొత్త కొత్త కంటెంట్స్ అన్నవి. ఈ ఎనర్జీస్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఇలా ఉంటాయి. ఇంకా రోజు ఈ ఎనర్జీస్ ఉంటాయి. అలానే డిఫరెంట్ కంటెంట్లో అయితే వీడియోస్ అయితే ఉంటాయండి. ముందుగా ఏమీ రివీల్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం సర్ప్రైజ్గా ఉండాలని. అంటే అంత మీకు ఎక్స్పెక్టేషన్ ఏం పెంచేయడానికి కాదు, అంటే యూట్యూబ్లో లేని వీడియోస్ అన్నీ మీకు పరిచయం చేయాలి అనుకుంటున్నాను, అంతేనండి, ఇంకేమి కాదు. మంచి విషయాలు చెప్తాను కానీ ఇక్కడ
ఈ ఛానల్ వల్ల మీకు ఎవరికి నష్టం ఉండదు, మీరు ఇబ్బంది పడేవేమీ ఉండవు. ఒక మంచి కంటెంట్తో అయితే వీడియోస్ అయితే ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ రోజుతో 10K సబ్స్క్రైబర్స్ రావటం అయితే జరిగింది. ఈ సపోర్ట్ ఇంకా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సబ్స్క్రైబర్. మీరు ఫస్ట్ విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ అయితే నాకైతే కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.